ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు కార్యక్రమంలో హెల్దీ డిన్నర్ అంటే ఎలా ఉండాలో తెలుసుకోబోతున్నాం. అంటే ఆరోగ్యకరమైన రాత్రిపూట భోజనం లేదా సాయంకాల భోజనం ఎలా ఉండాలి అనే దాని గురించి మీకు అవగాహన కలిగించబోతున్నాం. ఈ రోజుల్లో బాగా ఎంజాయ్ చేయడానికి మాత్రం డిన్నర్ని వాడుకుంటూ ఉన్నాం. ఉదయం మధ్యాహ్నం పూట కొద్దిగా హడావిడిలో ఉద్యోగరీత్యా లేకపోతే పిల్లలు చదువుల రీత్యా ఆడవారు పని రీత్యా అందరూ కలిసి కూర్చుని భోజనాలు చేయడానికి కుదరదు. కుటుంబం అంతా కలిసి కూర్చుని భోజనం చేయడానికి ఎంజాయ్ చేయడానికి కుదిరేది రాత్రిపూట భోజనాల సమయంలోనే. కాబట్టి రుచికరమైన పదార్థాలని కుటుంబ సభ్యులకు ఇష్టమైన వంటల్ని చేసుకుని బాగా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. మరి ఈ రోజుల్లో ఎక్కువ సమస్యలు ప్రధానంగా రావటానికి, బరువు పెరిగిపోవటానికి, బొజ్జలు బాగా రావటానికి, మరి లేట్ నైట్ డిన్నర్స్ అనేవి రోగ నిరోధక శక్తిని తగ్గించడానికి, ప్రేగులు బలహీనం అవ్వటానికి, అనేక నష్టాలు కలిగించడానికి డిన్నరే ప్రధాన కారణమని చెప్పచ్చు. అందుకని మనం ఆరోగ్యకరంగా తయారవ్వాలి అంటే మన డిన్నర్ యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటే బాగుంటుందో తెలుసుకోబోతున్నాం. మనకి ఉదయం పూట జీర్ణక్రియ ఉన్న విధంగా మధ్యాహ్నం పూట జీర్ణక్రియ ఉండదు, మధ్యాహ్నం ఉన్న విధంగా సాయంకాలం ఉండదు. ఇది ఎలా అంటే ఈ 3 రకాల సమయాల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఉదయించే సూర్యుడు ఎలా ఉంటాడు, ఉదయం పూట జీర్ణక్రియ అలా ఉంటుంది. మధ్యాహ్న పూట జీర్ణక్రియ మధ్యాహ్న పూట సూర్యుడి వలె తీక్షణంగా, అంటే ఏది పడేసినా భస్మం చేసే విధంగా డైజెషన్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సాయంకాల పూట అస్తమించే సూర్యుడిలా జీర్ణక్రియ మారిపోతుంది. అందుకని ఉదయం పూట మన పెద్దలు బ్రేక్ఫాస్ట్ని ఇది పేదవాళ్ళ బ్రేక్ఫాస్ట్ తినండి అంటారు, మధ్యాహ్న పూట మహారాజులా తినండి అని చెప్తారు, సాయంకాల పూట ఏదో భిక్షగాళ్ళ ఉంటే తినండి లేకపోతే సర్దుకోండి కొంచెం అని చెప్తూ ఉంటారు. మీరు ఎప్పుడన్నా గమనిస్తే ఆకాశం మబ్బుగా ఉన్నప్పుడు, బాగా వర్షం కురుస్తున్నప్పుడు మీ అరుగుదలని గమనించుకోండి, చాలా మందంగా ఉంటుంది, త్వరగా అరగవసలప్పుడు హెవీగా ఉంటుంది. ఇది పుస్తకాల్లో ఈ విషయాలు రాసి ఉండవు, కానీ అనుభవపూర్వకంగా చూస్తే ఇది ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పెద్దలు ఇలాంటి మాటలు చెప్పారు. అందుకని అన్నిటికంటే రాత్రిపూట జీర్ణ వ్యవస్థ చాలా వీక్గా ఉంటుంది. ప్రొద్దున నుంచి ఆహారాలను అరిగించి స్ట్రెయిన్ అయ్యి ఇక రెస్ట్కి వెళ్ళే సమయంలో ఉంటుంది. అంటే ముఖ్యంగా మీరు ఉదయం నుంచి ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ సాయంకాలం అయ్యేసరికి ఉదయం మధ్యాహ్నం ఉన్నంత ఫ్రెష్గా, యాక్టివ్గా, హెల్దీగా సాయంకాలం ఉంటారా? సాయంకాలం అయ్యేసరికి పనిచేసి మీరు ఎలా వీక్ అవుతారో, కాస్త నీరసం అనిపిస్తూ ఉంటుందో, మన జీర్ణ వ్యవస్థ కూడా సాయంకాలం వరకు పనిచేసి అలసటకు గురవుతుంది. రాను దాని యొక్క పవర్ తగ్గుతూ ఉంటుంది. అందుకని డిన్నర్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అనేది మనం ఆలోచించకుండా రాత్రి వేళల్లో బాగా తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అని హోటల్స్కి, రెస్టారెంట్లకి, దాబాలకి ఇట్లాంటి చోటకి వెళ్ళి కుటుంబ సభ్యులంతా కలిసి ఆయిల్ పదార్థాలు, నాన్ వెజిటేరియన్ పదార్థాలు, ఫ్రైస్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ, ఇట్లా హెవీ ఫుడ్స్ అన్నీ డిన్నర్లోనే తింటారు. అందుకని ఎక్కువ సమస్యలు రావడానికి ఇది నెంబర్ 1 రీజన్ అంటుంటా నేను ఇప్పుడు కూడా. అందుకని మన డిన్నర్ అనేది ఎలా ఉండాలి అంటే దానికి కొన్ని తినబోయే ఆహారానికి ఉండాల్సిన లక్షణాలు నేను తెలియచేస్తాను. ఇప్పుడు ఇలాంటివి ఎప్పుడు కూడా మీరు ఎక్కడ చదవరు, ఎవరు మీకు చెప్పరు, కానీ మీరు ఆలోచించండి, నేను చెప్పేది కరెక్టా కాదో తెలుస్తుంది. రాత్రిపూట తినకుండా సాయంకాల పూట 6 గంటలకు 7 గంటల లోపు ఆహారం తీసుకుంటే మంచిదని ఆరోగ్యానికి నేను తెలియచేస్తుంటాను. అలాంటి ఆహారం ఏదై ఉండాలి? మళ్ళీ
డిన్నర్కి ఉండాల్సిన లక్షణాల్లో మొట్టమొదటిది తేలిగ్గా అరిగేదై ఉండాలి. తేలిగ్గా అరగటం అంటే ఏమిటి? మనం ఉద్యోగం నుంచి ఒక 5-10 నిమిషాలు ఇంటికి వచ్చేటప్పుడు మన పైవారు ఎవరన్నా ఏదో బరువు పనులు, హెవీ వర్క్, బాగా స్ట్రెయిన్ అయ్యే వర్క్ చెప్తే మీకు ఏమనిపిస్తుంది? ఏమండి నేను అలసిపోయానండి, నేను ఇప్పుడు చేయలేను, కావాలంటే రేపు ఇంకో గంట ఎక్కువ పని చేస్తాను, ఉదయం వచ్చి చేస్తానండి అని అడుగుతారు. చూడండి, నీరసించినప్పుడు అలాంటి కష్టమైన పనులు చేయాలంటే మీరు చేయలేరు. అందుకని తేలికపాటి పనికి మీరు ఇష్టపడతారు స్ట్రెయిన్ అయ్యే కొద్దీ. జీర్ణాశయం కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచి గ్రైండింగ్ చేసి అలసిపోయి రెస్ట్కి వెళ్ళే సమయంలో దానికి హెవీ డైజెషన్ ఉండకూడదు. అందుకని డిన్నర్లో ఎప్పుడు లైట్గా తేలిగ్గా అరిగే ఉండాలి. అందుకనే మన పెద్దలు దీన్ని దృష్టిలో పెట్టుకుని దుంపలు తినకూడదురా, రాత్రిపూట స్వీట్స్ ఎక్కువ తినకూడదు, నాన్ వెజిటేరియన్ నైట్ తినకూడదు, ఇలాంటివన్నీ పెరుగు ఎక్కువ రాత్రికి వాడకూడదు. ఏమీ చదువుకోకపోయినా ఏనాడో ఇలాంటి మంచి విషయాలు వాళ్ళందరూ చెప్పడం జరిగింది. కానీ ఈ రోజుల్లో మనం హెవీగా డైజెషన్కి ఎక్కువ టైం పట్టే ఆహారాలన్నీ తీసుకోవటం జరుగుతూ ఉన్నది. అంచేత ఇక నుంచి అట్లా ఉండకుండా డిన్నర్కి ఉండాల్సిన లక్షణాల్లో మొట్టమొదటిది తేలిగ్గా డైజెషన్ అయ్యేటట్టు డిన్నర్ ఉండాలి. నెక్స్ట్ రెండోది త్వరగా అరిగేదై ఉండాలి డిన్నర్. మళ్ళా ఏంటండి త్వరగా అరగటం అంటే, మీరు తీసుకున్న ఆహారము సుమారుగా 7 గంటల లోపు తీసుకున్నారు, 1.5-2 గంటల్లో అరిగేదై ఉంటే డిన్నర్, దానివల్ల లాభాలు ఎక్కువ ఉంటాయి. 6 గంటలకే మీరు తిన్నప్పటికీ ఏ నాన్ వెజిటేరియన్ తిన్నారనుకోండి, ఇది త్వరగా అరగదు. అరగటానికి 8-9 గంటలు పడుతుంది. ఈ అరిగేలోపు తెల్లారిపోతుంది. ఇక జీర్ణకోశం ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటుంది? అంచేత మొట్టమొదటిది తేలిగ్గా అరిగేదై ఉండాలి, రెండోది త్వరగా అరిగేదై ఉండాలి. 6 గంటలకు తింటే 8-8:30 గంటలకల్లా మీ ఆహారం అరిగిపోయేదిగా ఉంటే అప్పుడు మీరు జీర్ణాశయానికి విశ్రాంతినిచ్చినట్లు అవుతుంది. రాత్రి 8-8:30 గంటల నుండి మీ పొట్టా ప్రేగులు కంప్లీట్గా రెస్ట్ తీసుకుంటాయి, పూర్తిగా క్లీన్ చేసుకుంటాయి. రెస్ట్ తీసుకోవటంలో పొట్టా ప్రేగులు రీఛార్జ్ అవుతాయి. ఈ రీఛార్జింగ్తోనే నెక్స్ట్ డే బాగా పవర్ఫుల్గా వర్క్ చేయడానికి మీ డైజెస్టివ్ సిస్టమ్ రెడీ అవుతుంది. మీరు పడుకోకపోతే ఎట్లా వీక్ అవుతారో, మీ పొట్ట రెస్ట్ తీసుకోకపోతే కూడా అట్లా వీక్ అయిపోతుంది. అందుకని పగలు తినే జంతువులు రాత్రికి రెస్ట్ తీసుకుంటాయి, రాత్రి తినే జంతువులు పగలు రెస్ట్ తీసుకుంటాయి తినకుండా. ఇది న్యాచురల్ లా. మన నిర్మాణం కూడా పగలే తిని రాత్రి రెస్ట్ ఇవ్వాల్సిన నిర్మాణం. కానీ లైట్లు ఉన్నాయని 24 గంటలు ఆడించేస్తున్నాం. కానీ నిర్మాణానికి విరుద్ధంగా మనం వాడితే అది మూలపడేస్తుంది. అందుచేత త్వరగా అరిగిపోతే రాత్రిపూట మన శరీరం రెస్ట్ తీసుకుంటూ ఆ రెస్ట్లో ప్రేగుల్ని, శరీర అవయవాల్ని ఇవన్నిటిని రీఛార్జ్ చేస్తాయి అన్నమాట. అందుకని తేలిగ్గా అరిగేదై ఉండాలి, త్వరగా అరిగేదై ఉండాలి. మూడోది తక్కువ క్యాలరీస్ని ఇచ్చేదై ఉండాలి డిన్నర్ ఎప్పుడు కూడా. అంటే తక్కువ శక్తినిచ్చే ఆహారం అని అర్థం. ఇక్కడ రాత్రిపూట మన శరీరానికి ఎక్కువ ఎనర్జీ అక్కర్లేదు. అందుకని నిద్రపోయేటప్పుడు మన శరీరానికి గంటకి 60 క్యాలరీలే ఖర్చు అవుతాయి. ఇప్పుడు నేను చెప్పేది కూర్చొని వింటూ ఉంటే గంటకు 120 అన్నా ఖర్చు అవుతాయి. కదలకుండా కూర్చొని విన్నందుకు 120. వింటూ మీరు నిద్రపట్టి మెడట్లా వాల్చేశారనుకోండి, మీ శక్తి 60కి వెళ్ళిపోతుంది. నిద్రపోయేటప్పుడు శరీరానికి ఎక్కువ శక్తి అక్కర్లా. ఇక్కడ ఎక్కువ శక్తినిచ్చే ఆహారాలు తినేసామనుకోండి, వాడుకునేది శరీరం తక్కువ కాబట్టి మిగిలిందంతా కొవ్వుగా మారి ఉదయం లేచేసరికి స్టోరేజ్ అయిపోతుంది అన్నమాట, బాడీలో ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి. అందుకని తక్కువ క్యాలరీస్ని ఇచ్చేదై ఉండాలి డిన్నర్. మళ్ళా బరువు పెరగకూడదన్నా, బొజ్జు రాకూడదన్నా. నెక్స్ట్ నాలుగోది పోషకాహారాలు బాగా కలిగిన ఆహారం అయి ఉండాలి. విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, మైక్రో న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇట్లాంటివన్నీ ఉంటే ఈ పోషక పదార్థాలన్నింటినీ తీసుకుని, బి విటమిన్స్ కానీ ఇవన్నీ బాగుంటాయి. వీటన్నిటిని తీసుకుని మన లివర్ తెల్లవార్లు ఈ పోషక పదార్థాల సహాయంతో కెమికల్స్ నుంచి, టాక్సిన్స్ నుంచి మన బాడీని క్లీన్ చేసుకుంటానికి
లివర్కి ఇవి కావాలి. అందుకని రాత్రిపూట ఆహారం ఎప్పుడు కూడా ఇలాంటి పోషక విలువలతో కూడినది అయితే మన శరీరం తెల్లవార్లు రిపేరు క్లీనింగ్కి ఇలాంటి విలువలతో కూడిన ఆహారం సహాయంతో క్లీన్ చేసుకుంటుంది. ఇవి లేని తిన్నామనుకోండి, తెల్లవార్లు లివర్కి ఇట్లాంటి లేనందువల్ల ప్రాపర్ క్లీనింగ్ జరగదు, టాక్సిన్స్ నుంచి రక్షించే పని చేయదు, పెస్టిసైడ్స్ కార్బైడ్ విష పదార్థాల నుంచి రక్షించలేదు. అంచేత ఇలా అయి ఉండాలి. ఇది 4వది. 5వది 6 గంటలకు 7 గంటల లోపు మనం డిన్నర్ తినాలంటే ఎక్కడుంటే అక్కడ తినడానికి అనుకూలంగా తినగలిగేటట్లు ఉండాలి మన డిన్నర్. అంటే బస్సులో ఉండొచ్చు, ఆ సమయానికి అక్కడైనా తినగలగాలి. రోడ్డు మీద నడుస్తూ ఉంటారు ఆఫీస్కి ఇంటి నుంచి రావడానికి, అక్కడైనా తినొచ్చు టైం అయిపోతే. ఆఫీసులో కూర్చుని తినగలిగేటట్టు ఉండాలి, నలుగురిలో ఉన్నా తినగలిగేటట్టు ఉండాలి. మరి ఉదయం వెళ్ళేటప్పుడే పట్టుకెళ్ళటానికి కూడా అనుకూలంగా ఉండాలి. మళ్ళీ సాయంకాలం ఇంటికి రాము, పొద్దున వెళ్తే రాత్రికి వస్తారు కొందరు. మరి 5-6 గంటలకు డిన్నర్ తినాలంటే మరి ఉదయం వెళ్ళినా పట్టుకెళ్ళినా చెడిపోకుండా ఉండగలగాలి. మరి ఇట్లాంటి లక్షణాలన్నీ ఉంటే అది హెల్దీ డిన్నర్ అనబడుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ లక్షణాలన్నీ రావాలి అంటే పుల్కా కూరలు కానీ అన్నము కూరలకు ఈ లక్షణాలు ఉండవు. కుదరకపోతే పొలం వెళ్ళి కష్టపడి పనిచేసేవారు అన్నము కూర తినండి, కానీ 50% రైస్ 50% కర్రీ, కర్రీలో ఆయిల్ లేకుండా చప్పగా చేసుకుని ఎక్కువ కూరతో తింటే తేలిగ్గా త్వరగా అరుగుతుంది. వాళ్ళకి అది తప్పదు. ఇక ఉద్యోగస్తులకి వ్యాపారస్తులు చాలామంది పుల్కా కూర తింటుంటారు. పుల్కా కూర అంటే ఇంటికి రావాలి, ఆడవారు చేసి పెట్టాలి. ఒకరోజు ట్రాఫిక్లో లేట్ అవుతుంది, రావచ్చు రాకపోవచ్చు, కుదురుతుంది కుదరకపోవచ్చు. ఇది కుదరదు. హెల్దీ డిన్నర్ అంటే పుల్కా కూర కూడా కాదు, ఓన్లీ ఫ్రూట్స్. ప్రకృతి ప్రసాదించిన పండ్లు తేలిగ్గా అరిగిపోతాయి, 2-2.5 గంటల్లో త్వరగా అరిగిపోతాయి. రిపేరు క్లీనింగ్కి ఎక్కువ టైం నైట్ రెస్ట్ ఇవ్వడానికి పళ్ళు సహకరిస్తాయి. 3వది తక్కువ క్యాలరీస్ని ఇచ్చే ఆహారం అవ్వాలి. పళ్ళల్లో చాలా తక్కువ క్యాలరీసే ఉంటాయి. నెక్స్ట్ 4వది మరి మనం చెప్పుకున్నది పోషక విలువలతో కూడిన ఆహారం అయి ఉండాలి. విటమిన్స్, మినరల్స్, మైక్రోన్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ సమృద్ధిగా ఉంటాయి. 5వది ఎక్కడుంటే అక్కడ తినేయచ్చు. ఉదయం వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్ పట్టుకెళ్ళండి, డ్రైవింగ్లో తినొచ్చు, కార్లో కూర్చొని తినొచ్చు, ఆఫీసులో మాట్లాడుతూ తినొచ్చు, రోడ్డు మీద నడుస్తూ తినొచ్చు. ఎక్కడైనా మీరు 10 నిమిషాలు బ్రేక్ తీసుకుని ఫ్రూట్స్ తిని మళ్ళీ వర్క్లోకి వెళ్ళిపోవచ్చు. ఇట్లా 6 గంటల నుంచి 7 గంటల లోపు సరిపడా ఫ్రూట్స్ తినండి. 2 జాంకాయలు తినండి, 1-2 అరటిపళ్ళు తినండి, అన్ని బొప్పాయి మొక్కలు, కర్బూజా మొక్కలు ఏముంటాయి తినండి. డిన్నర్ అయిపోతుంది. అలా తినేసి నైట్ 10-11 దాకా వర్క్ చేసుకోండి. కావాలంటే 1 గ్లాసు తేనె నీళ్ళు తాగండి, పడుకోండి. ఇక ఆకలి వేయదు, నీరసం రాదు. ఎర్లీగా తిన్నందుకు పొట్ట ఖాళీ ఆకలి వేస్తుంది అంటే తేనె తీసుకోవచ్చు. 2-3 స్పూన్లు తేనె నీళ్ళల్లో కలుపుకొని నిమ్మరసం కలుపు త్రాగొచ్చు. జీర్ణం కోసం పని చేయదు, రెస్ట్ తీసుకుంటుంది, తేనె ద్వారా ఎనర్జీ వస్తుంది. కానీ హెల్దీ డిన్నర్ అంటే ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు చెప్పిన 5 లక్షణాలు ఏ ఆహారానికి ఉంటాయో అది ఆరోగ్యాన్ని ఇవ్వటానికి అనుకూలంగా ఉన్నట్లు అనమాట. ఎంజాయ్ చేయాలంటే పండగలప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు మీకు ఇష్టమైన డిన్నర్లో తినండి, కానీ ఆరోగ్యానికి రోజు ఇలా ఆలోచించి తినండి. మరి ఆరోగ్యం మనకు ఎందుకు రాదో చూద్దాం. మరి ఇట్లాంటి మంచి విషయాలు మీ కుటుంబంలో మీరు ఆచరణలో పెట్టుకుంటారని ఆశిస్తున్నాం. ఇప్పుడు ఎంతోమంది సాధకులు అందించే అనుభవాలు మీరే ప్రయత్నం చేద్దాం. నా పేరు బి వెంకటమణి అండి. మాది గుంటూరు జిల్లా మంగళగిరి అండి. ఇక్కడ ఉండే ఆశ్రమం గురించి మా మిత్రుల వల్ల నాకు తెలిసిందండి. తర్వాత నాకు షుగర్ ఉందండి 13 సంవత్సరాలుగా. ట్యాబ్లెట్స్, ఇన్సులిన్ అన్నీ వాడుతున్నాయని తగ్గలేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫుడ్ కానీ ఇక్కడ ఆశ్రమంలో వాళ్ళ యోగాలు కానీ వారి వల్ల నాకు కొద్దిగా సుమారు తగ్గిందండి. ఇప్పుడు వచ్చిందే 2 ట్యాబ్లెట్స్, ఇన్సులిన్ పూర్తిగా ఆపేశానండి, వేసేయడం లేదు. తర్వాత ఏమంటే ఇక్కడ ఆసనాల గురించి కానీ ఇక్కడ ఉన్న ఆశ్రమంలో మంచి మాట డాక్టర్ గారు చెప్పే విధానాన్ని బట్టి చాలా మంచిగా బాగున్నాయండి. నాకేమంటే ఇప్పుడు పూర్తిగా షుగర్ 75% తగ్గిపోయిందండి, ఏ ఇది లేకుండా. ఇప్పుడు మిగుతున్నది 2 ట్యాబ్లెట్స్ మిగుతున్న రోజుకి. అంతే, అంటే ఇన్సులిన్ మటుకు వేసుకోవడం లేదండి. సాయంత్రము డాక్టర్ గారు చెప్పిన విధానము, ఉదయం 9:15కు మేడం గారు చెప్పే మంచి మాట కార్యక్రమాలు చాలా బాగున్నాయండి. ఇప్పుడు చాలా బాగానే ఉందండి నాకు. అంతే అండి. ఈ లాస్ట్కు డాక్టర్ గారికి, విశాల మేడం గారికి, ఈ మాటి గోల్డ్ వారికి థ్యాంక్స్ అండి. నా పేరు ప్రసాద్, వైఎస్ఆర్ డిస్టిక్ ప్రొద్దుటూరు నుంచి
ఫ్రీ డయాబెటిక్ క్యాంపులో ఈ ఆశ్రమంలో చేరడం జరిగింది. అయితే డిసెంబర్లో నేను మా ఫ్యామిలీ మెంబర్స్ము ఇక్కడ ఈ ఆశ్రమంలోకి రావడం జరిగింది. ఆ సమయంలో రాజుగారు ఈ ఫ్రీ డయాబెటిక్ క్యాంప్ గురించి అనౌన్స్ చేయడం జరిగింది. ఇందుకు గాను జనవరిలో మేము ఇక్కడికి రావడం జరిగింది. దగ్గర దగ్గర 3 months మేము కంప్లీట్ చేసుకున్నాము. నాకు 12 సంవత్సరాల నుంచి షుగర్ అనేది ఉంది. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను. అయితే ప్రతి ఒక్కరూ నువ్వు కంపల్సరీ నువ్వు ఇన్సులిన్ అనేది వేసుకోవాలని ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది. ఇన్సులిన్తో పాటు ఇన్సులిన్ ప్లస్ 2 ట్యాబ్లెట్స్, అంటే మొత్తం రోజు ఒక 20 units, సాయంత్రం 20 units, తర్వాత 20 వేసుకుంటా ఉన్నాను. ప్లస్ 2 ట్యాబ్లెట్స్ వాడుతున్నాను. ఇక్కడికి జనవరిలో వచ్చిన ఒక 1 week నాకు ఈ ఇన్సులిన్ లెవెల్స్ అనేది చాలా తగ్గిపోయినాయి. ఇన్సులిన్ అవసరం లేదు, మీకు ఇన్సులిన్ వేసుకోవాల్సిన అవసరం లేదు, మీ బాడీలోనే ప్రొడ్యూస్ అవుతుంది, ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, కాబట్టి ఇన్సులిన్ స్టాప్ చేయొచ్చు మీరు అన్నారు. నాకు చాలా సంతోషం ఏర్పడింది. 15 daysలోనే ఇంత రిజల్ట్ రావడం అనేది. అదేవిధంగా చిన్నగా ఒక ట్యాబ్లెట్ మీద వచ్చాను. 2 ట్యాబ్లెట్స్ చూసుకునేది ఒక ట్యాబ్లెట్ మీదకి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఆశ్రమంలో ప్రతి ఒక్క రోజు చేసే కార్యక్రమాలు ఫెంటాస్టిక్గా ఉన్నాయి, బాగా ఉన్నాయి. ఒక జీవన సరళి ఏ విధంగా ఉండాలి అనే దాని మీద ఇక్కడ ప్రతి కార్యక్రమం జరుగుతుంది. మరి ముఖ్యంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ విధంగా చేయాలి, ఎటువంటి అలవాట్లు నేర్చుకోవాలి, ఏ విధంగా ఉండాలి అనేటివి ముఖ్యంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఉదయం లేస్తానే మార్నింగ్ యోగా తర్వాత బ్రేక్ఫాస్ట్ టైం, తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత ట్రీట్మెంట్స్ తర్వాత మళ్ళీ లంచ్, తర్వాత ఈవినింగ్ మళ్ళీ జ్యూసెస్, తర్వాత గేమ్స్, అదేవిధంగా నైట్ డిన్నరు. ఈ విధంగా టైం టేబుల్ ప్రకారము ఇది ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది. మనిషి అనేవాళ్ళు ఇక్కడికి, అంటే మన ఇంటి దగ్గర ఉంటే కన్నా చాలా వరకు విషయాలు ఇవన్నీ ఫాలో కాలేము. కానీ ఇక్కడ చేరిన తర్వాత మనకు ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అనే విషయం మనకు తెలుస్తుంది. ముఖ్యంగా జీవన విధానంలో ఎటువంటివి తప్పులు చేస్తున్నాం, బయట ఎలాంటి తప్పులు చేస్తున్నాము, ఇక్కడ ఏ విధంగా ఉన్న విషయం గురించి మనకు పూర్తిగా తెలుస్తుంది. ప్రతి ఒక్క విషయంలో ఈ విషయం అని చెప్పడానికి లేదు. ఆశ్రమంలో ఉన్నటువంటి వాతావరణం కానీ, ఇక్కడ ఉన్నటువంటి పద్ధతులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయంలో స్విమ్మింగ్ చేపించడంలో కానీ, లేకపోతే తర్వాత యోగాలో చెప్పడంలో కానీ, తర్వాత ఆడిపించడంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా మంచిగా గైడ్ చేస్తున్నారు. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా చూసుకుంటే తప్పకుండా మనకు మంచి రిజల్ట్ వస్తుందని నేను భావిస్తున్నాను. ఆటోమేటిక్గా మేము 3 months నుంచి ఇక్కడ ఉన్నాము. ఈ 3rd monthలో చాలా మటుకు మాకు షుగర్ లెవెల్స్ అనేది తగ్గిపోయింది, నార్మల్కి వచ్చే పొజిషన్ కూడా ఉంది. తప్పకుండా మేము ఇంటికి పోయిన తర్వాత కూడా ఈ డైట్ అనేది తప్పకుండా ఫాలో అవుతాము. అదేవిధంగా ఇక్కడ మా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. వారితో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఇక్కడ డైట్ ఇవన్నీ అలవాటు అయ్యేలాగున 1 month కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వచ్చి కూడా ఇక్కడ వాళ్ళు కూడా గడిపి వెళ్ళినారు. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఈ విధంగానే చేసుకోవాలని వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. నేను వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఈ విధంగానే ఫాలో అవుదామనే ఒక గట్టి నమ్మకం ఉంది. ఈ విధంగా చేస్తే గన ఎలాంటి జబ్బులు ఉండవు, మన దగ్గరికి రావు, ఎవరి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనమే డాక్టర్లం అనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఇందులో మనకు వస్తుంది. కాబట్టి ఇవన్నీ విషయాలు మనం అన్నీ గమనించితే కన్నా తప్పకుండా మన జీవన సరళి అనేది తప్పకుండా మనలో మార్పు వస్తుంది. ఈ మార్పు రావాలంటే కనీసము ఎవరైనా సరే ఒక్కసారి ఈ ఆశ్రమాన్ని సందర్శించి వెళితే కన్నా వాళ్ళు తప్పకుండా వాళ్ళలో మార్పు అనేది వస్తుంది. అదేవిధంగా ఈ షుగర్ క్యాంపు, ముఖ్యంగా ఇక్కడ డయాబెటిక్ క్యాంప్ అందరికీ దగ్గర మా క్యాంపులో వచ్చేసి 20 మంది ఉన్నారు. 20 మందికి చాలా మటుకు తగ్గిపోయినాయి. దాదాపు 80% దాకా వాళ్ళకు షుగర్ లెవెల్స్ తగ్గిపోయి నార్మల్ డైట్లోకి రావడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయము. ఇటువంటి క్యాంపు మరి ఎక్కడా జరగలేదు. అదేవిధంగా ఇక్కడ డాక్టర్ గారికి, మరి విశాల మేడం గారికి, మా గోల్డ్ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇంకొక విషయం చెప్తున్నాను. మరి ఏంటంటే అది మన దగ్గర బైక్స్ అన్నీ ఉంటాయి, సైకిల్ అవన్నీ ఉంటాయి. అవన్నీ సంవత్సరానికి కానీ 3 monthsకి ఒకసారి సర్వీసింగ్ పంపిస్తాము. అదేవిధంగా మనకు కూడా ఈ ఆశ్రమంలో మన బాడీ సర్వీసింగ్ అయినట్టు మన అవయవాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఏ విధంగా ఉన్నాయి, వాటికి మర్దన అనేది అవసరము. అటువంటిది ఇక్కడ వస్తే కన్నా తప్పకుండా మళ్ళీ మన బాడీని మనం సర్వీస్ చేసుకొని ఎన్నో కాలాల పాటు మనము
క్షేమంగాను సురక్షంగాను మన జీవన విధానం ఇంకా మన జీవన విధానంలో మార్పులు వస్తే కన్నా తప్పకుండా మనం లైఫ్ స్టైల్ అనేది మారిపోతుంది. ఇంకా ఎక్కువ సంవత్సరాలు మనము 10 మందికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి రాజు గారికి మరి మేడం గారికి అదే మా గోల్డ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మా కుటుంబ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు హేమలత. నేను నెల్లూరు డిస్టిక్ గూడూరు నుంచి వచ్చాను. నేను 3 months ఫ్రీ డయాబెటిక్ క్యాంప్కి వచ్చాను. నాకు 10 years నుంచి షుగర్ ఉంది. ఇక్కడికి వచ్చేటప్పుడు 3 months ఎలా ఉండాలా అని భయంతో వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక చాలా బాగా షుగర్ కంట్రోల్ అయింది. నాకు వచ్చినప్పుడు HbA1c 11.3 ఉండింది, ఇప్పుడు 8.6కి వచ్చింది. ఇక్కడ డాక్టర్స్ కానీ ట్రీట్ చేయటం అంతా చాలా బాగా చేస్తారు. విశాల మేడం మంచి మాట ప్రోగ్రాం కూడా చాలా చాలా బాగుంటుంది. ఉదయాన్నే సాయంత్రం రాజుగారి ప్రసంగం కూడా చాలా చాలా బాగుంటుంది. ట్యాబ్లెట్స్ వచ్చినప్పుడు పవరు చాలా ఎక్కువ ఉండేది నాకు. ఈ 3 monthsలో చాలా చాలా తక్కువ పవర్కి వచ్చేసాను. పవర్ కూడా చాలా ట్యాబ్లెట్లు తగ్గాయి, పవర్ తగ్గింది, చాలా వరకు షుగర్ కంట్రోల్ అయింది. ఇక్కడ బైరీ సార్ మీటింగ్ కూడా అప్పుడప్పుడు స్పీచ్ ఇస్తుంటాడు. సార్ మీటింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చిన దానికి 3 నెలలు ఇక్కడ ఉండి ఇంత బాగా షుగర్ కంట్రోల్లోకి తెచ్చుకున్న దానికి ఇంత మంచి అవకాశం ఇచ్చిన రాజుగారికి, విశాల మేడంకి, మా గోల్డ్ టీవీ వారికి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు విజయశేఖర్ అండి. నేను చెన్నై నుంచి వచ్చాను. నేను గత 9 మాసాలుగా గ్యాస్ట్రైటిస్ ట్రబుల్తో సఫర్ అవుతూ ఉన్నాను. చెన్నైలో ఉండే 3 కార్పొరేట్ హాస్పిటల్స్ పెద్దవి, ఇటు పేరు అవసరం లేదు, పెద్ద హాస్పిటల్స్ వెళ్ళాను. అక్కడ డాక్టర్లంతా నాకు మీరు గ్యాస్ ట్రబుల్ మీరు ఉప్పు కారం పులుపు తగ్గించండి అని చెప్పేది. నేను మామూలుగా వచ్చి ఉప్పు కారం తగ్గిస్తూ తింటా వచ్చేవాడిని. కానీ నాకు థ్రోట్ పెయిన్ విపరీతంగా ఉండేది. అది ఏం అర్థం కాకుండా లాస్ట్కి ఇది ఏమైనా క్యాన్సర్ అని డౌట్ కూడా వచ్చేసింది నాకు ఒక మూమెంట్లో. ఆ మూమెంట్లో రాజుగారి ట్రీట్మెంట్ ఒకసారి తీసుకుందామని చెప్పి టీవీలో చూస్తూ ఆ విధంగా చూస్తామని చెప్పి నేను ట్రై చేశాను. సరే ఒకరోజు ఫోన్ చేస్తే రాజుగారు అపాయింట్మెంట్ ఇచ్చారు, రమ్మన్నారు. వచ్చాను. వచ్చిన తర్వాత నుంచి ఇక్కడ డైట్ కంట్రోల్స్లో ఉప్పు కారం పులుపు అలాంటివి ఏమీ లేవు. మామూలుగా ఒక 2 days అయిన తర్వాత నాకు తెలవకుండానే నాకు గొంతు నొప్పి ఎలా మిస్ అయిపోయిందో నాకే తెలవలేదు. అవతల 3-4 daysకి అంతా నేను బాగా రిలీఫ్ అయ్యాను. 100%. ఈరోజు ఏమంటే నేను 10th day ఇది. 100% 3 రోజుల్లో నేను 100% రిలీఫ్ అయ్యాను. ఇప్పుడు నాకు బాగా థ్రోట్ పెయిన్ అనేది లేదు. 9 నెలలుగా సఫర్ అయిన వాడిని 3 daysలో నేను రెక్టిఫై కాగలిగాను అంటే కేవలం ఉప్పు కారం పులుపు డాక్టర్ గారి సలహాలు ఇవ్వండి. అవతల వచ్చే ఈ ఆశ్రమాన్ని గురించి చెప్పాలి అంటే చాలా బాగుందండి. యోగా కానీ మార్నింగ్ యోగా, మధ్యాహ్నం ఫిజియోథెరపీ, ఈవినింగ్ మళ్ళీ యోగా, ఇలాంటివన్నీ ఆశ్రమం వాతావరణం ఎంత బాగుంది. రాజుగారి సలహాలతో మా ఆరోగ్యం బాగా ఉంది. రాజుగారి థ్యాంక్స్ అండి, మరీ థ్యాంక్స్. అంటే ఎందుకంటే పెద్ద హాస్పిటల్స్ చెన్నైలో, ఆ హాస్పిటల్స్ అంటే తిరిగి నేను ఇక్కడ వచ్చాను. వచ్చిన తర్వాత నాకు 100% నాకు ఆరోగ్యంగా ఉన్నాను, గర్వంగా చెప్తున్నాను ఈరోజు. అంతేనండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజుగారికి, విశాల మేడం గారికి, మా టీవీ గోల్డ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలండి. ఉంటాను. నమస్కారం. నా పేరు అచ్చిరాజ్ అండి. మాది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం బండాలం గ్రామం నుంచి వచ్చాను. నాకు షుగర్ ప్రాబ్లంతో ఇక్కడికి రావాల్సి వచ్చిందండి. గత 8 సంవత్సరాలుగా ముందు నుంచి కూడా నాకు షుగర్ కంప్లైంట్ తోటి చాలా బాధపడుతున్నట్టు. ఎన్ని మందులు వాడినా, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా సరే తగ్గలేదండి. ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకున్నాను, ట్యాబ్లెట్స్ వాడాను, అన్నీ చేశాను. కానీ మాకు అలవాటు ఏంటంటే టీవీ దగ్గర కూర్చుంటే మంత్రి సత్యనారాయణ రాజు గారి ప్రోగ్రాం చూడటం బాగా ఇప్పటి నుంచో అలవాటు అయింది. ఆయన చెప్పిన పద్ధతులు కొన్ని ఇంట్లో కూడా ఆచరించాం. చాలా మట్టుకి ఆసనాలు వేసుకునే వాళ్ళం. నాకు రాను 1 సంవత్సరం నుంచి కంటి చూపు బాగా మబ్బుగా వచ్చేసి మబ్బుగా కనిపిస్తూ మొదలెట్టింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేయాలి, శుక్రాలు వచ్చినాయి అని చెప్పారు. తీరా చూస్తే షుగర్ తగ్గితే కనుక ఆపరేషన్ చెయ్యం, షుగర్ తగ్గిన తర్వాత రెండని పంపించేశారు. నాకు అప్పటి నుంచి కూడా ఈ మా రాజుగారు చెప్పిన వైద్యానికి తగ్గుద్దనే నమ్మకంతో నాకు ఆశ కలిగి ఇక్కడికి వచ్చి నెలలో ట్రీట్మెంట్ కోసం జాయిన్ అయ్యాను.
అదేమిటో కానీ మరి రాజుగారి ప్రభావం నా అదృష్టం. మరి వచ్చిన 9వ రోజుకి కూడా నార్మల్గా వచ్చింది షుగర్. ఇక్కడ రాజుగారు పెట్టిన ఫుడ్ వల్ల, మెయిన్ ఫుడ్ వల్లే నాకు షుగర్ తగ్గిందని నమ్మకంగా చెప్తున్నాను. తర్వాత 6.5 కేజీలు వెయిట్ కూడా తగ్గిందండి. అది నాకు చాలా సంతోషంగా ఉంది. మోకాళ్ళ నొప్పులు అవి తగ్గినాయి, నడువు నొప్పి తగ్గింది. మెయిన్ ఏంటంటే రాజుగారు పెట్టిన మొలకల ఫుడ్డు, మధ్యాహ్నం పులకాల ఉప్పు లేని వంటలు, సాయంత్రం కూడా ఉప్పు లేని వంటలతోటి ఈ డైటింగ్ వల్ల మెయిన్ నాకు షుగర్ పూర్తిగా నయమైంది. ఫాస్టింగ్ పెట్టారు 2 days or 3 days. ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటాం. నాకు పూర్తి నమ్మకంగా ఉంది ఇప్పుడు. అదండి. తర్వాత ఇక్కడ యోగా శిక్షణ శిబిరంలో రెడ్డి గారు అని ఆయన ఉన్నారు. ఆయన బాగా చెప్తున్నారు ఆ యోగా సెషన్లో. తర్వాత ఇక్కడ ఉన్న వాతావరణం, తర్వాత ట్రీట్మెంట్లు, మద్రాలు, మసాజులు, బోటింగ్లు అన్నీ చాలా బాగున్నాయండి. ఇక్కడ రాజుగారు చేసిన ఈ మహత్తర కార్యక్రమానికి జోహార్లు అర్పించుకుంటున్నాను. అలాగే ఈ విశాల మేడం గారికి, మా రాజుగారికి, మా గోల్డ్ వారికి నా ధన్యవాదాలు. నమస్తే. నా పేరు డి జమున. నేను చిత్తూరు జిల్లా పుత్తూరు నుండి వచ్చాను. నాకు గత కొంతకాలంగా ఆయాసంతో కూరగాయల మార్కెట్ వెళ్ళి కూడా కూరగాయలు తెచ్చుకోలేకపోయేదాన్ని, చాలా కష్టపడేదాన్ని. డాక్టర్లు వెయిట్ తగ్గాలమ్మా, ఆయాసం తగ్గదు, నీ ఊపిరితిత్తులంతా ముడుచుకుపోయినాయి అని చెప్పారు. ఎన్ని మందులు వాడినా ఆయాసం వస్తూనే ఉండేది. గత కొంతకాలంగా తెలుసు రాజుగారి ఆరోగ్య నిలయం గురించి, రావటానికి వీలు కాలేదు. ఇప్పుడు నేను ఆరోగ్య నిలయంలో ఉన్నాను. ఇది ఆరోగ్య నిలయంగా తెలియటం లేదు, ఒక పిక్నిక్ వచ్చినట్టే ఉంది. చాలామంది అపోహపడుతున్నారు, ఇక్కడ రాజుగారు మొలకలు పెడతారు, కాయగూరలు ఇస్తారు, ఇంకేమి ఇవ్వరని. అంతా అపోహ మాత్రమే. ఇక్కడికి వచ్చినాక ఇది చూస్తూ ఉంటే భూలోక స్వర్గంలాగే అనిపిస్తూ ఉంది నాకు. ఇక్కడ ఆహార అలవాట్లు మన రోగానికి తగ్గట్టుగా మనకు చేస్తారు. ఇక తప్పితే ఒక్కటి బలవంతంగా మన చేత తినిపించరు. ఈ మసాజ్ చేసేవాళ్ళు, లిఫ్ట్లో ఉండేవాళ్ళు, ప్రతి ఒక్కరూ చాలా శ్రద్ధతో మనకు సహాయపడతారు. కొత్తగా వచ్చామే, ఒక్కరే వచ్చామా అన్న ఫీలింగే లేదు. వీడికి వచ్చిన తర్వాత 2 రోజులే నేను మందులు వాడాను. గత 10 రోజులుగా మందులే వాడటం లేదు. ఆయాసం చాలా వరకు తగ్గింది. అది ఎందువల్ల? డాక్టర్ గారు ఇచ్చే ఆహారం, వాళ్ళ నియమాల వల్లే నాకు బాగా తగ్గిపోయింది. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అందరికీ వాళ్ళకి తగ్గట్టుగా భోజనాలు, రవ్వతో చేసింది కానీ, ముడి బియ్యం కానీ, తాళింపులు, పప్పు కూరలు చెప్పనలివి కాదు. ఒకే మాట చెప్పాను కదా, భూలోక స్వర్గం అనేసి. ఆ విధంగా ఉంది. నేను ఇదే ఆహారపు అలవాట్లతో ఇంటికి వెళ్ళినా కూడా ఇదే ఫాలో అయ్యానంటే లైఫ్ లాంగ్ నాకు ట్యాబ్లెట్స్తో పని లేకుండా నా జీవితం గడిచిపోతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా టీవీ వారికి, రాజుగారికి, విశాలాక్షి మేడం గారికి, ఆవిడ గారి మాటలు వింటే మనసుకి ఎంత హాయిగా ఉంటుందో చెప్పనలివి కాదు. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ మీ లైఫ్లో ఒక్కసారైనా సరే ఈ ఆరోగ్య నిలయానికి రండి. ఇది ఒక స్వర్గం అనుకొని రండి. స్వర్గానికి మించి ఉంది ఇది. మా గోల్డ్ వారికి, రాజుగారికి, విశాల మేడం గారికి, అందరికీ నా కృతజ్ఞతలు. తదుపరి కార్యక్రమంలో మనందరం కలుసుకుని మరిన్ని ఆరోగ్య విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.